మాటిచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉంచేటువంటి దేవుడు కాదు, దేవుడు నమ్మదగినవాడు. సో దేవుడు నమ్మదగినవాడు అనేటువంటి విషయం మీకు క్లియర్ అని అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు ఈ రెండో భాగంలో మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే, దేవుడు ఎలాగైతే నమ్మదగినవాడో దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి మనం, అంటే దేవుని ప్రజలందరూ కూడా నమ్మకమైన వారుగా ప్రజలు కూడా ఉండాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటది? దేవుడు నమ్మదగిన వాడు, దేవుని ప్రజలుగా పిలువబడేటువంటి వారు కూడా ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. అంటే దేవుడు అలాగా ఇక్కడ రాస్తాను. ఇదేమో మొదటి భాగం ఏంటి? నమ్మదగిన దేవుడు. రెండో భాగం ఏంటి? నమ్మకమైన మనుషులు. ఎందుకు నమ్మకంగా ఉండాలి మనుషులు? మనం ముందు ఒక లేఖన భాగాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. చాలా మనం చిన్న ప్రార్థన చేసుకొని లేఖనంలో వివరించుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మనకి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. మా తండ్రి దేవ, ఆర్థంలో నా తండ్రి ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో మీరు మాకు తోడుగా ఉన్నారని మేము ఎరిగినాం. నా తండ్రి దేవ, ఈ సమయం అందు నా తండ్రి మీరు నమ్మదగిన దేవుడు అని చెప్పి మాకు సోదరులు వివరించినారు. నా తండ్రి తదుపరి నా తండ్రి మీరు ఎలాగైతే నమ్మకం కలిగి ఉన్నారో అట్టి నమ్మకాన్ని మీ ప్రజలుగా పిలువబడే మనుషులుగా ఉన్నటువంటి మేము కూడా నా తండ్రి ఆ నమ్మకత్వాన్ని కలిగి మీరు మాకు ఇచ్చేటువంటి బహుమానాన్ని పొందడానికి అది ఎంత ప్రయోజనకరమైన విషయాలు నా తండ్రి ఇప్పుడు మేము ధ్యానించుకోవచ్చుండగా నా తండ్రి ఇక్కడ నిలబడి నా తండ్రి మీ సంగతులను మీ గ్రంథం నుంచి వివరించడానికి ప్రయత్నించుండగా తగిన జ్ఞానాన్ని సమయస్ఫూర్తిని నాకు అనుగ్రహించమని పిలిచినటువంటి బిడ్డలు కూడా నా తండ్రి మంచి ఏకాగ్రతతో శ్రద్ధతో అటు విషయాలు నా తండ్రి మనసు పెట్టి విని నా తండ్రి వాటి ప్రకారం వారి హృదయాలను సరి చేసుకుని వారి జీవితాలను బాగు చేసుకుని విశ్వాసమందు మీ యందు బలపడే విషయంలో కూడా నా తండ్రి మమ్మల్ని అభివృద్ధి చెందించమని ఈ విన్నపాలన్నీ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో వాడి వేడుకున్నాం మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనం చదివాం. ఇక్కడ ఏమనుందంటే, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు. అంటే గృహ నిర్వాహకులు ఎవరు? సేవకులే గృహ నిర్వాహకులని ఇక్కడ మాట్లాడుతున్నారు పౌలు గారు. అని భావించాలి, ప్రతి మనుషుడు మమ్మల్ని భావించాలని మాట్లాడుతూ 2వ వచనం ఏం చెప్తున్నారు? మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. అవశ్యం అంటే అవసరం, ఖచ్చితంగా ఉండాలి, కంపల్సరీ అండి. అంటే గృహ నిర్వాహత్వం అంటే ఏంటి? అక్కడ మొదటి వచనంలో క్రీస్తు సేవకులే ఇక్కడ గృహ నిర్వాహత్వం చేస్తున్నారు. ఆ సేవకులు ఏం కలిగి ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం కలిగి ఉండడం అంటే ఏదో కొద్ది కాలం నమ్మకంగా ఉండి తర్వాత నమ్మకం వదిలేయటమా? కాదు, ఖచ్చితం, అది అవశ్యం. అంటే ఏంటి? దానివల్ల ఏదో ఖచ్చితమైన ఇంపార్టెన్స్ ఉంది, ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? గృహ నిర్వాహకత్వం జరిగించేటువంటి సేవకులు ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు ఎలాగ నమ్మదగినవాడు, సేవకులు లేకపోతే పనివారు లేకపోతే ఆయన ప్రజలు ఏం కలిగి ఉండాలి? ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉండాలనేటువంటి విషయం ఇక్కడ మనకి బోధపడుతుంది. తర్వాత తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ మీరు మొదటి నుంచి రాసుకోండి. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ కూడా తిమోతి గారికి రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలన్నమాట. నా కుమారుడా అని మాట్లాడుతున్నారు. ఎవరు? పౌలు గారు తిమోతి గారిని అంటున్నారు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడకమ్ము. బలం తెచ్చుకో కుమారుడు, నువ్వు బలం తెచ్చుకో బలవంతుడుగా. ఎందుకు? 2వ వచనం, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు చాలు. ముందు నువ్వు బలం తెచ్చుకొని మొదటి వచనం చెప్తున్నారు, నా కుమారుడు తిమోతి అని.
రెండవ వచనంలో ఏం చెప్తున్నారు? నీవు ఏవైతే నా వల్ల విన్నావో, ఏవైతే విషయాలు నా నుంచి నువ్వు నేర్చుకున్నావో ఆ విషయాలన్నీ నువ్వు ఇతరులకు బోధించినప్పుడు నీకు 2 కావాలంటున్నారు. ప్రాముఖ్యంగా అక్కడ రెండు విషయాలను అక్కడ హైలైట్ చేశారు. ఏంటయ్యి? ఒకటేమో సామర్థ్యము గల నమ్మకము. మొదటి వచనం మనం ఏం చదివాము? నమ్మకం గురించి చదివాము. ఇక్కడ నమ్మకానికి ఏం జోడిస్తున్నారు? సామర్థ్యం. ఇప్పుడు నాకు సామర్థ్యం ఉందండి, నమ్మకం లేదు, అవుద్దా పని? అవుదు. నేను ఎమ్మానుయల్ గారి దగ్గర పనికి వెళ్ళానండి. ఎమ్మానుయల్ గారికి ఏంటంటే నమ్మకం, రాంబాబు అయితే కొంచెం మనకు నమ్మకం అని చెప్పి నన్ను పనిలో పెట్టుకున్నారు. కానీ నాకు పని రాదు. కానీ రాంబాబు కొద్దిగా నమ్మకం వస్తుంటే నాకు తెలిసినవాడని పెట్టుకున్నారు. మరి నాకు పని రాదుగా, ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. సరే, ఇప్పుడు నాకు పని వచ్చు. నేను ఎమ్మానుయల్ గారి దగ్గర పనికి జాయిన్ అయ్యా. నాకు పని బాగా వచ్చు. కానీ నేను పని ఎప్పుడు చేస్తానో ఎప్పుడు చేయనో తెలియదు. ఆయనకు నమ్మకం లేదు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే రాంబాబు గారు పని బాగా చేస్తారు, పని వచ్చు, కానీ ఆయన చేసిందా నమ్మకం లేదు. పని అవుద్దా? జీతం వచ్చిద్దా? అందుకే ఏం చెప్తున్నారు? సామర్థ్యము, నమ్మకం. సామర్థ్యాన్ని, నమ్మకాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మీరు 21 నుంచి రాసుకోండి. 21 కాదు, 14 నుంచి రాసుకోండి. ఉపమానం అనమాట. మత్తయి సువార్త 25:14 నుంచి మీరు 14 నుంచి 23 దాకా రాసుకోండి. 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం. నేను చదువుతాను, మీరు అంటే చదివితే ఎక్కువ టైం పడుతుంది, అంతేగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక మనుషుడు దేశాంతర ప్రయాణం వెళ్ళాలని చెప్పి ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి దాసులకి తన ఆస్తిని అప్పగించాలనుకుంటాడు. అదేంటంటే ఒకరికేమో 5, ఒక ఆయనకి 5 తలాంతులు ఇస్తాడు పని వాళ్ళు, సేవకులు. ఇంకొక ఆయనకి 2 తలాంతులు ఇస్తాడు, ఇంకొక ఆయనకి 1 తలాంతు. మొత్తం ముగ్గురికి ఏమి ఇచ్చాడు? ఒక ఆయనకి 5 తలాంతులు ఒక ఆయనకి ఇచ్చాడు, 2 తలాంతులు ఒక ఆయనకి ఇచ్చారు, 1 తలాంతు ఒక ఆయనకి ఇచ్చారు. అయితే ఇది ఎలా ఇచ్చారు? 15 వచ్చిన చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25:15. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకని 1 ఎవని సామర్థ్యము చొప్పున. చాలు. దేని చొప్పున ఇచ్చారు వాళ్ళకి? అంటే మనకి ఇచ్చిన తలాంతులు దేన్ని బట్టి ఇచ్చారు వాళ్ళకి? సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇచ్చారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? నేను దేశాంతరం వెళ్తున్నాను, తిరిగి వచ్చేటప్పుడు దాన్ని వృద్ధి చేసుకోవాలని చెప్తున్నాడు అన్నమాట. వీళ్ళు ఏం చేశారు? 5 ఇచ్చిన ఏం చేశాడు? 5కి 5 చేసి 10 చూపించాడు. 2 ఇచ్చిన ఏం చేశాడు? 2కి 2 తీసుకొచ్చి 4 చూపించాడు. ఈ 1 ఇచ్చిన ఏం చేశాడు? గొయ్యి తీసి గోతులు బాధ పెట్టాడు. దాన్ని ఏం చేశాడు? గొయ్యి తీసి గోతులు. ఇప్పుడు ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి? 0, 1 కూడా లేదు. దాన్ని గొయ్యి తీసి బాధ పెట్టాడుగా. 5 ఆయనేమో రెట్టింపు చేసుకున్నాడు, 10 చేసుకున్నాడు. 2 ఆయనేమో 4 చేసుకున్నాడు, 1 ఇచ్చిన 0 చేసుకున్నాడు. ఇప్పుడు ఇందులో ఇవ్వబడింది ఎలాగా? సరే, ఇప్పుడు 1 ఇచ్చిన ఆయనకి ఏమి రాదా? సామర్థ్యం చొప్పునే ఆయనకి, అంటే 1 తలాంతు ఇవ్వబడింది అంటే ఆయన సామర్థ్యం 1 తలాంతు సామర్థ్యం చొప్పునే ఉన్నాడు ఆయన. సో 1 తలాంతు సామర్థ్యం చొప్పున ఇది 1 ఇవ్వబడింది. ఆ 1ని కూడా ఆయన ఏం చేశాడు? వినియోగించుకోవాలి. అంటే సామర్థ్యం ఉండి కూడా ఏం చేశాడు? పాతి పెట్టేశాడు, వినియోగించుకోలేదు. ఆయన గురించి ఏం మాట్లాడిందంటే సోమరమైన చెడ్డదోసుడు అని మాట్లాడారు. మరి 5 తలాంతులు ఇచ్చిన ఆయన ఏమో 10 చేసుకున్నాడుగా, 2 ఇచ్చిన 4 చేసుకున్నాడుగా. ఆయన గురించి ఏం మాట్లాడారు? బడా నమ్మకమైన మంచి దాసుడు. నమ్మకం అంటే మన సామర్థ్యాన్ని బట్టి మనకు అప్పగించిన మనం ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి. పౌలు గారు తిమోతి గారికి అయ్యే చెప్తారు, నేను నీకు అప్పగించిన పని కాపాడు, నమ్మకంగా చేయని చెప్పి. తిమోతి పత్రిక చదివితే మనకు మొత్తం ఏ విషయాలు కనిపిస్తాయండి. కాబట్టి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇంకో మాట కూడా చెప్తారు, మీరు కొంచెం మిక్కిలి కొంచెం వీటిలో నమ్మకంగా ఉన్నారు, తర్వాత మీరు ఎక్కువ వాటిలో 5 1 అని మనం అనుకుంటాం. ఇప్పుడు చిన్నట్లో నమ్మకంగా ఉంటే తర్వాత పెద్ద వాటిలోనే నమ్మకంగా ఉంటాం. మొదట పాటలే పాడామండి మనం, వచ్చా మనకి ప్రార్థన రాదు, నేర్చుకున్నాం. పాటలు పాడాం, అది పాటలు కూడా రావు, భయం, నేర్చుకున్నాం, పాడాం. చదవటం భయం, నేర్చుకున్నాం, పాడాం. రెఫరెన్స్ వాక్య పట్టణం. ఇప్పుడు నుంచొని మాట్లాడడానికి అంటే మనం పర్ఫెక్ట్గా రాకపోయినా నేర్చుకుంటున్నాం, మనం ప్రయత్నిస్తున్నాం. అంటే మనకేంటి? మన తలాంతులు మనం ఏం చేసుకుంటున్నాం? పెంపొందించుకుంటున్నాం, వృద్ధి చేసుకుంటున్నాం. అందులో ఏముండాలి? నమ్మకత్వం. అంటే సామర్థ్యము ప్లస్ నమ్మకత్వం అనే దానికి ఈ ఉపమానం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి నమ్మకం ఉండాలి, ప్లస్ దానికి తగ్గ సామర్థ్యం కూడా మనకు ఉండాలి. సరే, ఈ విషయాలు కేవలం పురుషుల వరకేనా? అంటే ఇప్పుడు నేను బోధించడం, పాటలు బట్టి అన్నాను కదా, కేవలం పురుషులేనా? స్త్రీలు ఏమైనా తక్కువ ఉన్నారా? అని తక్కువ ఏమన్నా ఉన్నారా? వాళ్ళు ఏమన్నా నమ్మకమే అంటే పరిచయం చేసే విషయంలో కానీ, ప్రవచించడంలో కానీ, బోధించడంలో కానీ, లేకపోతే పరిచయం చేయడంలో కానీ ఏమైనా తక్కువ ఉన్నారా? మనం తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11 స్త్రీల గురించి ఇక్కడ. అటువలే పరిచర్య చేయి స్త్రీలను మాన్యులై, కుండములు చెప్పని వారును, మితానుభవము గల వారును, అన్ని విషయములలో
చాలు. ఇప్పుడు ఈ నమ్మకం కలిగి ఉండాల్సిన దాంట్లో దేవుని పని చేసే సేవకులు, గృహ నిర్వాహకత్వం చేసేవాళ్ళు, దాసులుగా పెట్టే వీళ్ళే కాదు, స్త్రీలు కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? చెప్పట్లే మీరు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. తర్వాత ఎన్ని విషయాల్లో ఉండాలంటే అన్ని విషయాల్లో ఉండాలి. ఇప్పుడు మరి మన సంఘంలో పరిచయ విషయంలో స్త్రీలు నమ్మకంగా ఉన్నారా? ఉన్నారా? నేనైతే ఉన్నారనే చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంతమంది అమ్మగారులు ఉన్నారు లెక్క వేయడం కష్టం అనిపిస్తుంది. ప్రతి వారం సోదరులు పోస్ట్ చేసే గ్రూప్లో నేటి కార్యక్రమాల్లో అనేక మంది చాలా బాగా చెప్తున్నారు, అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడు స్త్రీల గురించి అయితే సోదరి అనిత గారు స్త్రీల గురించి పాత నిబంధనలో, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు చేసిన ఉపచారాల గురించి, మంచి పనుల గురించి విషయాలు సోదరి మాట్లాడారు. అందరూ ఇప్పుడు స్మైలీ వయసు అంతా చిన్నపిల్ల అంటే చిన్నమ్మాయి, ఆమె ఏం చేస్తుంది? చక్కగా పాటలు రాస్తుంది. రాయటం అంటే మామూలు పాటలు కాదు, అర్థవంతమైన పాటలు రాస్తుంది. రాయటం, వాటిని స్వరపరచడం, పాడటం, మనకు మళ్ళీ పెట్టి నేర్చుకోవడానికి ఇవ్వటం, మళ్ళీ ఉపదేశం కూడా చేస్తాం. ఇప్పుడు అంటే నేను పేరు చెప్పను, ఒక సోదరు ఉంది, భయం, చర్చి రావాలంటేనే భయం వస్తుంది, వెనకాల కూర్చునేది, పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తుంది, ఆ వారం ఆమె మాట్లాడుతుంది. అంటే నేనేమంటున్నానంటే ప్రారంభంలో మన సామర్థ్యం తక్కువేమో, ఇప్పుడు ఏమవుతుంది? మెరుగుపరుచుకుంటుందని ఏం చేసుకుంటున్నాం? వృద్ధి చేసుకుంటాం. అందరూ మెరుగవుతున్నారు. అంటే పురుషులే కాదు, స్త్రీలు కూడా ఈ మనకిచ్చిన తలాంతులు వాడుకోవడంలోని, వినియోగించుకోవడంలోని, వృద్ధి చేసుకోవడంలో కూడా ఏమవుతున్నారంటే మెరుగుపడుతున్నాం. అది మన సంఘంలో సంతోషించదగ్గ విషయం. దీన్ని అలాగే కంటిన్యూ చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. సరే, గృహ నిర్వాహకత్వంలో సేవకులే కాదు, ఎవరున్నారు? స్త్రీలు కూడా ఉన్నారు. ఇక్కడ వరకు క్లియరా? ఓకే. ఇప్పుడు నమ్మకంగా దేవుని పని విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి కొంతమంది దేవుని సేవకులు కానివ్వండి, ఆ దేవుని సేవ చేసేటువంటి వారికి జత పని వారు కానివ్వండి, ఉన్నటువంటి వారిలో కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడదాం, నమ్మకత్వం గురించి. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాయాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఇప్పుడు 2 చదవండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. చాలండి. ఎవరు? మోషే. ఎక్కడ ఉన్నాడు? ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పాడు. మనం ఆ వచనం మీరు కావాలంటే రాసుకోండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఉంటుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్టు ఆయనతో కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండను అని చెప్పి మాట్లాడుతూ 5వ వచనం అండి. 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. చాలా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒకే అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఎవరు? మోషే గారు, యేసుప్రభు గారు. అంటే మోషే గారు నమ్మకంగా ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నమ్మకమైన వ్యక్తులుగా ఇక్కడ మన ఈ వచనంలో మనకి తేటపడుతుంది. ఎవరు? మోషే గారు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఇంకా ఈ నమ్మకంగా ఉన్న వాళ్ళు లిస్టు పట్టుకొచ్చామనుకోండి, ఎక్కడ మనం పాత నిబంధన ఇప్పుడు సోదరులు చెప్పారు అబ్రాహాం, అక్కడ నుంచి పట్టుకొస్తే మనకు ఇంకా 1 నెల రోజులు పడుతుంది. ఇవన్నీ ఎంతమంది మనకు సాధ్యపడుతుంది కాబట్టి కొంతమందిని, అతి తక్కువ మందిని మనకున్న సమయాన్ని బట్టి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం మోషే గారిని, యేసుక్రీస్తు వారు నమ్మకంగా ఉన్నారని చెప్పి మనం చూసాం. అయితే పౌలు గారు కొత్త నిబంధన పరిచర్యలో దేవుని సేవలో బహు బలంగా వాడబడిన వ్యక్తి ఎవరంటే పౌలు గారి గురించి మనం ఖచ్చితంగా చెప్పాలి. ఆయన ఒక మాట చదువుతాడు ఆయన గురించి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అంటే చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ మనం చదవడానికి వీలు పడదు. ఒక్క వచనం కొంచెం స్ట్రాంగ్గా ఉండి చదువు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. ఆయన కాన్ఫిడెంట్ ఏంటి? నేను పోరాటం చేశా, నా కొరకు ఏముందంటున్నాడు?
జీవకిరీటం ఉందా అంటున్నాడు. మరి అది నమ్మకం ఉన్న వాళ్ళకి వస్తుందా, నమ్మకం రాని వారికి వస్తుందా జీవకిరీటం? ఇది మనం చివరిలో చూద్దాం బహుమానం కింద ప్రతిఫలం ఏంటనేది. అంటే పౌలు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేసిన అనేక శ్రమలు, ఆయన అనుభవించిన శ్రమలు, ఆయన పొందిన భారం అంతా కూడా ఒక మాటలో చెప్పేసి ఏంటి, నా కొరకు జీవకిరీటం ఉంచబడింది. పౌలు గారి గురించి ఒక మాట సరిపోద్ది ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేది. ఈ పౌలు గారు ఆయన తోటి సేవకులు, పనివారు, జత పనివారుగా అనేక మంది ఉన్నారు. అయితే ప్రాముఖ్యంగా తిమోతి గారికి అనేక మాటలు ఆయన చెప్పారు. మన తిమోతి పత్రిక చదివితే తిమోతి గారిని కూడా ఏమంటారంటే నా కుమారుడా అని సంబోధిస్తూ మాట్లాడతారు అనమాట. ఒక్క విషయం చదువుతాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇందాక మనం 4వ అధ్యాయం చదివే కదండి, 2వ వచనం. ఒకసారి అక్కడికి రండి మళ్ళీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మీరు 14 నుంచి రాసుకోండి, నేను డైరెక్ట్గా 15 నుంచి చదువుతాను. 15 నుంచి చదువుతాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారు ఉండవాలని మిమ్మల్ని బ్రతికాల్చున్నాను. మిమ్మల్ని ఎలా కన్నాను? సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడనుకు తిమోతిని. ఇక్కడ తిమోతి గురించి మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియుడును నాకు కుమారుడు నమ్మకమైనటువంటి తిమోతిలో ఏముంది? నమ్మకస్తుడు. ఏం మాట్లాడుతున్నారు? నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపిస్తున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయను. అంటే నేను ఏ విషయాలు ఆయనకు బోధించానో, నేను ఎక్కడెక్కడ ఆయనకి ఏ సందర్భాల్లో ఆయనకి మంచి బోధించానో ఆ విషయాలన్నీ ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయన ఖచ్చితంగా అవి బోధిస్తాడు. కాబట్టి ఆయన నా పనిలో ఎవరో నమ్మకస్తుడు. ఇది ఎవరు చెప్తున్నారు? పౌలు గారు తిమోతి గురించి సర్టిఫికేట్ స్టాంప్ వేసేస్తున్నాడు. ఈయన నమ్మకస్తుడు, నేను చెప్పిన పని ఖచ్చితంగా ఆయన చేస్తాడు, ఆయన నమ్మకం అనేటువంటి విషయాన్ని పౌలు గారు తిమోతి గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎవరెవరు చూసాం? మోషే గారి గురించి నమ్మకస్తుడు అన్నాం, యేసుక్రీస్తు వారి గురించి అన్నాం, పౌలు గారు నమ్మకస్తుడే. ఇప్పుడు తిమోతి గారు, ఇంకా పౌలు గారికి జత పని వారు చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక, ఇది కూడా పౌలు గారు రాశారు. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తుకికు. చాలు చాలు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తుకికు. ఆయన పేరు తుకికు. ఇక్కడ ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు నా తోటి సేవకుడు. ఇతను కూడా పౌలు గారికి లేదా దేవుని పని విషయంలో నమ్మకమైన పరిచారకుడు. ఎవరు? తుకికు. ఈయన డ్యూటీ ఏంటో తెలుసండి. పౌలు గారు రోమీయులు చెరలో నుంచి 4 పత్రికలు రాశారు, చెరపత్రికలు. ఏంటవి? ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సీ, ఫిలెమోను. ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సీ, ఫిలెమోను. ఈ తుకి గారు ఏం చేశారు తెలుసా? ఈయన జైల్లో ఉండి రాసిన పత్రికలు తీసుకెళ్ళి ఎఫెసీలో అయినా ఇచ్చారు. ఎవరు? తుకికి ద్వారా పంపించారు. ఎఫెసీ, కొలసీకి ఈయనే పంపించారు. ఈయనే. తర్వాత ఫిలెమోన్కి. ఈ 3 ఉత్తరాలు తీసుకెళ్ళేది ఎవరు? పౌలు గారు రాసిన ఉత్తరాలు పట్టుకెళ్ళేది ఎవరంటే ఈ తుకికు. అంటే ఈయన మీద నమ్మకం లేకుండా ఇచ్చేస్తారా రాసిన పత్రికలు? నమ్మకమైన పరిచారకుడు అని చెప్పి కూడా పౌలు గారు తుకి గురించి మాట్లాడుతున్నారు. అది సందర్భం వచ్చినప్పుడు ఇంకోసారి చూద్దాము. ఇప్పుడు తుకి గారు కూడా ఏంటి? నమ్మకమైనటువంటి పనివారు, పరిచారకుడు. ఇప్పుడు కొలసీలో సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కొలసీ సంఘాన్ని నడిపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఎపఫ్రా. ఎవరు? ఎపఫ్రా. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు సంగతులు నేర్చుకుంటారని ఇక్కడ కొలసీ సంఘం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు వాళ్ళు నేర్చుకున్నారు? ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుడు. ఈయన కూడా దాసుడే, తోటి దాసుడు. 8వ వచనం. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఈయన కూడా అలాంటి వాడు, నమ్మకమైన పరిచారకుడు. కాబట్టి కొలసీ ప్రాంతంలో సంఘాన్ని ఆయన ఆధ్వర్యంలో నడిచిందండి పౌలు గారి తర్వాత.
కొలస్సీ ప్రాంతంలో అక్కడ బోధించిన ఎవరు? ఎపఫ్రా, నమ్మకమైన పరిచారకుడు. ఆయన గురించి మాట్లాడిన సందర్భాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఇప్పుడు తిమోతి రాసిన రెండో పత్రిక, ఫిలోమోనుకు రాసినటువంటి ఒకటే అధ్యాయం ఉంటుంది. ఫిలోమోను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీనైన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడు పౌలు గారు? నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా. అంటే ఖైదీలో, పౌలు గారు ఇప్పుడు ఖైదీలో ఉన్నారు రోమ్లో. ఈయన కూడా నా తోటి ఖైదీ ఎపఫ్రా అని చెప్పి ఈయన గురించి కూడా మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఎపఫ్రా గారు కూడా ఎవరు? నమ్మకమైనటువంటి పరిచారకుడు, లేదా నమ్మకమైనటువంటి పనివారు. తర్వాత మళ్ళీ కొలసీ పత్రిక 4వ అధ్యాయంకి వచ్చేద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొంచెం మనసు పెట్టాలి మీరు ఇక్కడ. 4వ అధ్యాయము 8వ వచనం, అంటే 7వ వచనంలో మనం తుకి గురించి చదివాము. మళ్ళీ 7 నుంచి చదువుతాను. లేదంటే ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులను మీకు తెలియజేయను. మీకు అంటే ఎవరికి? కొలస్సీ ప్రాంతంలో ఉన్న సహోదరుడికి తుకికు మీకు తెలియజేస్తారని మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ 8వ వచనం, మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతను ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాము. ఇక్కడ ఇంకొక ఆయన కనిపించారు. ఎవరైనా? ఒనేసిము. ఈయన గురించి కూడా ఏం మాట్లాడారు అంటే తుకికు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతను మీ యొద్ద నుండి వచ్చిన వాడే, మీరు ఈ సంగతులు మీకు తెలియజేతురు. ఇక్కడ కొంచెం మీరు మనసు పెట్టి ఉన్నారు. ఒక్క నిమిషం. ఇక్కడ మన ఇద్దరి గురించి చదివాము. ఎవరో? ఒక ఆయన తుకీకు, ఇంకొక ఆయన ఒనేసిము. ఈ ఉత్తరం రాసిన ఆయన ఎవరు? పౌలు గారు. ఈ ఉత్తరం ఎక్కడి నుంచి రాశారు? రోమీల చెరలో గృహబందీగా ఉండి ఆయన ఈ ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాన్ని రాసినప్పుడు తుకికి ఇస్తున్నాడు. తుకితో పాటు ఎవరిని పంపిస్తున్నా అన్నారు? ఒనేసిమును కూడా మీకు పంపిస్తున్నా అన్నారు. అంటే ఇప్పుడు ఒనేసిము కూడా ఎక్కడ ఉన్నారు? పౌలు గారి దగ్గర రోమీలో ఉన్నాడు. అంటే రోమీలో పౌలు గారి దగ్గర ఈ ఒనేసిమైన ఉన్నాడు. ఈ ఒనేసిముతో తుకితో పాటు ఒనేసిమును కూడా మీ దగ్గర పంపిస్తున్నా అన్నాడు. అర్థమవుతుంది? మీ దగ్గర కంటే ఎక్కడికే? ఇది ఎవరు రాశారు? కొలసీలకి. కన్ఫ్యూజింగ్ ఉందా మీకు? సింపుల్ అండి. కొలసీ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడ కూడుకునేవాళ్ళు అంటే ఎవరన్నా అధిపతులు, అంటే ఆ పౌరసత్వం వాళ్ళ ఇంట్లో కూడుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఫిలిప్పీ పత్రిక చూస్తే నది ఒడ్డున కూడుకునేవాళ్ళు కదా, అట్లా కొలసీ ప్రాంతంలో ఒక ఇంట్లో కూడుకునేవాళ్ళు. మీకు అర్థం కావాలంటే కొలసీ పత్రిక 5వ అధ్యాయం ఏంటి? ఆఖరి అధ్యాయం. కొలసీ పత్రిక 5 కాదు 4:15 చదవండి ఒకసారి. 4:15. లవోదీకులో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంటనే ఉన్న సంఘానికి. చాలు. సంఘం ఎక్కడ ఉంది? ఇంట్లో కూడుకుంటున్నారు. ఎవరో? కొలసీ వాళ్ళు ఇంట్లో కూడుకుంటున్నారు. ఇప్పుడు ఫిలోమోను పత్రిక రండి ఒకసారి. 2 తిమోతి తర్వాత ఉంటుంది, తీతుకు తర్వాత ఉంటుంది. ఫిలోమోను పత్రిక రండి. 2వ వచనం చదవండి. ఫిలోమోను రాసిన పత్రిక 2వ వచనం. మన సహోదరి అయిన అప్పియకును తోటి యోధుడైన అర్కిప్పకును నీ ఇంట ఉన్న సంఘానికి. చాలు. ఇక్కడేమో ఫిలోమోనుకి రాస్తున్నారు. ఫిలోమోనుతో ఏం మాట్లాడుతున్నారు? నీ ఇంటలో ఉన్న సంఘానికి. అంటే ఈ ఫిలోమోను కొలసీ ప్రాంతానికి చెందినవాడు. అర్థమవుతుందా? ఫిలోమోను కొలసీ ప్రాంతానికి చెందినవాడు. కొలసీ వాళ్ళు ఎక్కడ కూడుకునేవాళ్ళు అంటే ఫిలోమోనుల ఇంట్లో కూడుకునేవాళ్ళు. ఇప్పుడు మనం షడ్రక్ గారు వాళ్ళ ఇంట్లో పైన ఎలా కూడుకుంటున్నామో కొలసీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఫిలోమోను గారి యొక్క గృహంలో కూడుకునేవాళ్ళు. ఇప్పుడు ఫిలోమోను కూడా కొలసీయుడు. అవునా? ఈ ఫిలోమోను దగ్గర ఈ ఒనేసిమని చదివాం కదండి ఇందాకలా. ఆ ఒనేసిమ ఆయన ఫిలోమోను దగ్గర బానిసగా ఒనేసిమ ఉండేవాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. ఒక అధ్యాయమే, ఈజీగా ఉంటుంది. ముచ్చుకొని చదువుతాం. మీకు 8వ వచనం. ఫిలోమోను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరి మంచిదనుకొని నా బంధుకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొంచున్నాను. చాలండి. ఫిలోమోనేమో కొలసీలో ఉన్నాడు, పౌలు గారేమో రోమీల చెరలో ఉన్నాడు. ఈ ఫిలోమోన్ అన్న ఆయనేమో ఈయన ఇంట్లో పనిగా ఉండేవాడు, బానిసగా ఉండేవాడు. ఎక్కడ? కొలసీలో. ఈయన ఏదో చిన్న తప్పు చేశాడు. తప్పు చేయడం వల్ల ఏమైపోయిందంటే నేను ఎక్కడి నుంచి పారిపోయి పౌలు గారు ఉన్న రోమా ప్రాంతానికి పారిపోయాడు. అర్థమైందా? కొలసీలో ఉన్న ఫిలోమోన్ సంఘంలో ఒనేసిము గారు
ఆయన బానిస, ఆయన ఏదో పొరపాటు చేశాడు. దానికి ఆయన ఏం చేశాడంటే నమ్మకం కోల్పోయి పారిపోయి రోమా వెళ్ళిపోయి జైలు దగ్గర పౌలు గారిని కలుసుకున్నాడు. మీకు అర్థం కావాలంటే 11వ వచనం కూడా చదువుతానండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమాడే కానీ ఇప్పుడు నీకు నాకును ప్రయోజనకరం. 18వ వచనం చదవండి ఒకసారి. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన యెడల, చాలు. ఎవరో ఒనేసిము ఫిలోమోన్ గారు ఏదో నష్టం చేశాడు. ఆయన ఇంట్లో నమ్మకంగా పని పెట్టుకున్నాడండి. ఈయన ఏదో నష్టం చేశాడు, పారిపోయాడు. ఎవరో ఒనేసిము పారిపోయి ఎక్కడ పారిపోయాడు? ఆయన రోమి పారిపోయాడు. రోమిలో ఎవరున్నారు? జైల్లో పౌలు గారు ఉన్నారు. ఇప్పుడు ఒనేసిము పౌలు గారిని కలుసుకున్న తర్వాత పౌలు గారు బోధల ద్వారా ఆయన ఏం చేశాడు? ఒనేసిము మారిపోయాడు. పౌలు గారు చేసిన బోధల వల్ల ఒనేసిము మారిపోయాడు. ఇప్పుడు మంచివాడయ్యాడు. తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఒనేసిముని ఎక్కడ పంపిద్దాం అనుకుంటున్నాడు? మరలా ఫిలోమోన్ దగ్గరికి. కొలసి అంటే ఫిలోమోన్ దగ్గర కూడుకున్నాడు కదా. అప్పుడు ఏం చేశాడంటే 2 ఉత్తరాలు రాశాడు. ఒకటేమో కొలసి సంఘానికి, రెండోదేమో సపరేట్గా ఫిలోమోన్కి రాశాడు. ఫిలోమోన్ సపరేట్గా ఎందుకు రాశాడు? నువ్వు ఆయన చేర్చుకో. అప్పుడు నీ దగ్గర పారిపోయి వచ్చాడు కదా, ఏదో పొరపాటు చేశాడు కదా, ఒకవేళ ఆయన ఏదైనా చేస్తే అది నా అకౌంట్లో వేయి అంటాడు. మీ 18 వచ్చిన అతను నీకు ఏ నష్టమైన కలుగు చేసిన యెడల, నీకేమైనా రుణమన్న యెడల అది నా లెక్కలో చేర్చు. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్నే ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన బానిస కాదు, ఇప్పుడు ఆయన నమ్మకమైన వాడు. ఇందాక మనం చదివాం కదా, నమ్మకమైనటువంటి ఒనేసిము ఎవరితో పంపిస్తున్నాడు? తుకికితో. ఇందాక నేను చెప్పా, తుకికి ఇచ్చిన డ్యూటీ ఏంటి? పౌలు గారు రాసిన ఉత్తరాలనే చేరవేయడం. ఆయన ఎఫెసీలో ఉత్తరం ఇచ్చాడు, కొలసీలో ఉత్తరం ఇచ్చాడు. మళ్ళీ ఈయన ఫిలోమోన్ వెళ్తాడో లేదో, ఎవరి దగ్గరికి? ఫిలోమోన్ దగ్గరికి వెళ్తాడో లేదో, ఎందుకంటే పారిపోయి వెళ్ళిపోయాడు కదా. ఏ దొంగతనం చేశాడో ఏం చేశాడో తెలియదు. మరలా తుకికి నెమ్మడి పెట్టుకొని పంపించాడు. ఇప్పుడు ఆయన ఎవరో నమ్మకమైనటువంటి దాసు. అంటే మొదట ఆయన వ్యక్తిత్వం ఏదో తప్పు చేశాడు, వెళ్ళిపోయాడు. పౌలు గారి బోధల ద్వారా ఆయన ఏమయ్యాడు? మరలా మారాడు. తరుగు మరలా నమ్మకత్వంతో ఆయన ఎక్కడికి వస్తున్నాడు? యజమానైనటువంటి ఫిలోమోన్ దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి చివరికి ఆయన ఎలా పిలవబడ్డాడు? ఒనేసిము నమ్మకమైనటువంటి పనివాడు లేదా పరిచారకుడు. ఆయన మార్పు పొందిన తర్వాత ఇక్కడ మాట ఏంటి? ముందు నీకు నిష్ప్రయోజకుడే ఎప్పుడు? మొదట. కానీ ఇప్పుడు ప్రయోజకం ఎవరికే? నీకే కాదు, నేను జైల్లో ఉన్నప్పుడు నాకు కూడా ఉపచారం చేశాను పౌలు గారు చెప్తాడు ఫిలోమోన్కు రాస్తూ. ఆయన ఎలా ఉండమన్నాడు అంటే 15 వచ్చింది చదువుతుంది. ఫిలోమోన్ 1:15. అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును చాలండి. మునుపు ఎలా ఉన్నాడు? దాసుడిగా, అంటే బానిసగా, దాసుడిగా ఉన్నాడు. ఇప్పుడు మారిపోయిన తర్వాత దాసుడు కాదక, ఇప్పుడు ఏంటి? సహోదరుడు, ప్రియ సహోదరుడు క్రీస్తునందు. ఎవరెవరికి? నాకు నీకు ఇద్దరికి సహోదరుడు. నువ్వు ఖచ్చితంగా ఆయన్ని చేర్చుకో. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏం కనిపిస్తుంది? నమ్మకం. కోల్పోయినటువంటి నమ్మకం ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి పౌలు గారు ఒనేసిము గురించి చెప్పినట్టు ఏమన్నాడు? నమ్మకమైన పరిచారకుడు. ఒనేసిము గారు నమ్మకస్తుడు. చాలు, ఒనేసిము గారు గురించి సరిపోతుంది అనుకోండి. ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. మార్క్ అనబడినటువంటి యోహాను. ఎవరైనా? మార్క్ అనబడినటువంటి యోహాను. మన అపోస్తుల కార్యాలు అండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. ఒక్క 5 నిమిషాలు అండి, 5 నిమిషాలు అయిపోతుంది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు బర్మా గురించి మీకు బాగా తెలుసు, జతపని వారిగా. ఎవరో వినాలండి, ఒక 5 నిమిషాలు వినాలి. పౌలు బర్మా వీళ్ళు ఎలాగంటే మనం సికింద్రాబాద్ హైదరాబాద్ అంటాం కదా, జంట నగరాలని, అలా పనిచేసేవాళ్ళు పౌలు బర్నబా. ఈ పౌలు బర్నబా పనిచేసేవారు కదా స్వార్థ ప్రయాణాల్లో. వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే మార్క్ అనబడినటువంటి యోహాను అనేటువంటి ఒక వ్యక్తిని వెంట పెట్టుకొని పని నిమిత్తం సహాయం కోసం ఆయన వెంట పెట్టుకుని స్వార్థ ప్రయాణాల్లో బయలుదేరారు. ఎవరైనా? అంటే టైం తక్కువ ఉంది, చెప్పాల్సి ఉంది కాబట్టి నేను కొంచెం స్పీడ్గా పరిగెడుతున్నా, కొంచెం మీరు అర్థం చేసుకొని మీరు కూడా నాతో పాటు పరిగెట్టాలి. మార్క్ అనబడినటువంటి యోహాను గారు. ముందు ఒక వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 24. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అని మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. ఎవరెవరో? బర్నబాయు, పౌలు. 25లో ఎవరు ఉన్నారు? బర్నబా, పౌలు. ఒక ఆయన నెంబర్ పెట్టుకుందాం అనుకోండి. ఎవరైనా? మార్క్ అనబడినటువంటి యోహాను. ఇప్పుడు 13వ అధ్యాయము 6వ వచనం చదవండి. 5 నుంచి చదవండి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండేది. యోహాన్ అంటే ఎవరో? మార్క్ అనబడినటువంటి యోహాను. వారికి ఉపచారం. ఎవరెవరికి ఉపచారం చేస్తున్నాడైనా?
పౌలుకి బర్నబాకి ఉపచారం చేయడం కోసం మార్కమండి యోహాన్ గారు వచ్చారు. ఇప్పుడు మొదటి సువార్త ప్రయాణంలో వీళ్ళు వెళ్తున్నారు, ఆయన నెంబర్ పెట్టుకున్నారు. దేనికోసం? ఉపచారం చేస్తారనే నమ్మకంతో ఆయన పెట్టుకున్నారు. సరే వెళ్ళారు. ఎక్కడ దాకా వెళ్ళాడు ఆయన చూద్దాం. 13 వచ్చిన చదవండి ఒకసారి. 13. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి, ఎవరిని విడిచిపెట్టాడు? పౌలు బర్నబాతో కలిసి వెళ్ళాడు. ఎక్కడికి వచ్చిన తర్వాత వదిలేశాడు ఆయన? పెర్గేకు వచ్చిన తర్వాత విడిచిపెట్టేశాడు. ఎవరిని? పౌలుని బర్నబా విడిచిపెట్టేసి మళ్ళీ ఆయన యెరూషలేముకి వెళ్ళిపోయాడు. ఎవరో? యోహాన్ గారు. అసలు వచ్చిన ఉద్దేశం ఏంటి? మొదట ఈ స్వార్థ ప్రయాణాల్లో పరిచర్య కోసం సహాయకుడిగానే బయలుదేరాడు. కొంత దూరం వచ్చాడు, మధ్యలో ఏమైపోయాడు ఆయన? వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో మనకే తెలియదు. అంటే స్వార్థ ప్రయాణం అనేక ప్రాంతాలు తిరగాలి కదండి. మరి ఆ తిరగడం కష్టం అనుకున్నాడు, మరి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని వదిలేసి వెళ్ళడం ఇబ్బంది అనుకున్నాడు, లేకపోతే ఆ తిరిగే ప్రయాణంలో కష్టం అనిపించిందో మరి ఏమైందో మనకు తెలియదు. అక్కడ రాయాల. మొత్తానికి అయితే ఏం చేశాడు? పౌలు బర్నబాను వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరెవరో పౌలు బర్నబాయే వాళ్ళు స్వార్థ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం మళ్ళీ సందర్భం వచ్చింది. సందర్భం వచ్చినప్పుడు బర్నబా గారు ఏం చేస్తారంటే మరలా ఈయన సిఫార్సు చేస్తారు. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 36 నుంచి అండి. కొన్ని దినములైన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. మరి కొన్ని దినాలు అయిన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా పట్టణంలో ఉన్న సహోదరుల ఎదుగు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అన్నాడు. ఇక్కడ అంటే రెండో ప్రయాణం స్టార్టింగ్లో అనమాట. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవటకు బర్నబా ఇష్టపడ్డాడు. మొదట ఏం చేశాడు ఆయన? ఆయన వెళ్ళిపోయాడు. పౌలు బర్నబా ఇద్దరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బర్నబా గారు ఏమన్నాడు? మరలా ఆయన నెంబర్ పెట్టుకుని వెళ్దామని అన్నాడు. ఎవరిని? వదిలేసి వెళ్ళిపోయిన మార్క్ అన్నటువంటి యోహాన్ గారిని. పౌలు గారికి నచ్చలా విషయం. ఎవరికే? పౌలు గారికి నచ్చలా. కానీ బర్నబా ఏమన్నాడు? వెంట పెట్టుకున్నాడు. అంటే ఎందుకు? బర్నబా ఆయన పేరేంటండి? మార్క్ అన్నమాట యోహాన్ గారు బర్నబాకి బంధువు. ఆయన ఎవరు? ఆయన చుట్టం అండి. మావోడేగా తీసుకెళ్తా అన్నాడు ఆయన రికమెండేషన్ అనుకోండి. పోనీ మీకు వచ్చిన చూపిస్తా. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. కొలసీ 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును. అక్కడ ఎవరు రాశాడు? బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు మీకు వందనాలు చెప్తున్నారు. అంటే బర్నబాకి సమీపమైన బంధువు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. అంటే మరి ఆయన మేనల్లుడు అవుతాడో కొడుకు అవుతాడో మొత్తానికి బంధుత్వం. సో అయినోడు కాబట్టి ఆయన నెంబర్ పెట్టుకుని వెళ్దాం అనుకున్నాడు. ఎవరు? బర్నబా గారు. పౌలు గారు ఏమన్నారో చదువుదాం ఇప్పుడు. అయితే పౌలు 38వ వచనం. అపోస్తలుల కార్యాలు 15:38. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాడిని ఎంట పెట్టుకుని పోవటం యుక్తం కాదని తలంచను. పౌలు వద్దన్నారు. ఇద్దరికి పెద్ద ఏమైపోయింది? పెద్ద వాదం వచ్చేసింది. ఎవరికి? మూడో వ్యక్తి గురించి 1-2 ఏమొచ్చింది? ఇప్పుడు చిన్న వాదం వచ్చింది. 39. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు. ఎవరో? పౌలు బర్నబా కలిసి పని చేశారు జంట నగరాలు అని చెప్పాక. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమైపోయారు? సపరేట్ అయిపోయారు. పౌలు గారు ఏమో సేల్ నెంబర్ పెట్టుకుని వెళ్ళారు. ఈ బర్నబా గారు ఏమో ఈ మార్క్ అన్నబట్టి యోహాన్ గారిని నెంబర్ పెట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా విడిపోయారు. అంటే విడిపోయినా స్వార్థ ప్రయాణమే చేశారు, స్వార్థ పనే చేశారు. ఇప్పుడు ఈయన వల్ల ఏమైంది? ఇద్దరు విడిపోయారు. అక్కడ కారణం ఏంది? ఎందుకంటే ఆయన మధ్యలో నమ్మకంగానే జాయిన్ అయ్యాడు. కొంతకాలం అయిన తర్వాత ఆయన భారం అనిపించింది. ఏమనిపించింది? ఏం చేశాడు? వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ బర్నబా గారు ఏం చేశారంటే ఆయన మరలా చారదీసి ఆయన ఏ విషయం వల్ల మరి వెనకడిగేసాడు తెలియదు, కానీ ఆయన సమీప బంధువైనా సరే ఆయనకి మరలా ఆయన ప్రోత్సాహపరిచాడు. అంటే ఆయన నిరుత్సాహంగానే ఉండలేదు, ఆయన ఉండనివ్వలేదు. బర్నబా గారు ఏం చేశారు? ఆయనకు మరలా బోధ చేసి, అంటే బోధపరిచి ఆయనతో తిప్పుకొని మరలా నమ్మకంగా ఉండడానికి కావాల్సినటువంటి మొత్తం అన్నిటికీ ఆయన సిద్ధం చేశారు. ఎవరిని? మార్క్ అనేటువంటి యోహాన్ గారిని. ఇప్పుడు ఈ మార్క్ గారు ఏం చేశారు తెలుసా? యోహాను మత స్వార్థ ఏంటి? మార్క్ గారు ఆయనే రాశారంటారు. జాన్ మార్క్ అంటారు. అంటే నమ్మకం కోల్పోయినటువంటి వ్యక్తి ఒనేసిము ఎలా వచ్చాడో ఈయన కూడా ఒక రకమైన పాఠం. మార్కుగా మొదట వదిలేసి వెళ్ళిపోయినా ఆయన గురించి కూడా ఏం చెప్తున్నాడు? నమ్మకమైనటువంటి పనివాడు మార్క్ గారు కూడా అని ఈయన గురించి మనకి బోధపడుతుంది.
అంటే ఇక్కడ నమ్మకంలో మొదటి నుంచి నమ్మకంగా ఉన్న వాళ్ళని చూసాం. మొదట్లో ప్రారంభించి పడిపోయి మరలా తిరిగి అందుకొని నమ్మకంగా పనిచేసి కంటిన్యూ చేసిన వాళ్ళని చూసాం. అసలు లేకుండా తర్వాత నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం చూసాం. అంటే వీళ్ళందరిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? నమ్మకం ఒకలాగా లేదు. కానీ వీళ్ళని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? వీళ్ళందరూ మనకు ఒక హెచ్చరికలు, పాఠాలు, గుణపాఠాలలాగా మనకి కనపడుతుంది అనమాట. ఏంటయ్యి? నమ్మకత్వాలు ఎలా ఉండాలనేటువంటి విషయాలు వీళ్ళు మనకి బోధిస్తున్నారు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, అరిస్టార్కు. ఇప్పుడు మనం చదివాం కదా కొలసీ పత్రిక 10వ అధ్యాయం, కొలసీ 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్టార్కు, ఇక్కడ అరిస్టార్కు అనే మాట ఉంది. మనం ఎఫెసీ పత్రిక 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎఫెసీలో పెద్ద అలజడి రేగింది. అర్తమీదేవి మహాదేవి అని చెప్పి పెద్ద అలజడి రేగినప్పుడు పౌలు గారు ఏం చేశారంటే, విగ్రహాల్లో కాదు దేవుడు అనేది, మన జీవంగల దేవుడు అన్నాడు అని చెప్పి చేసినప్పుడు పెద్ద అల్లరి జరిగింది. అప్పుడు పౌలు గారిని, పౌలతో పాటు కొంతమందిని తీసుకెళ్ళి దొమ్మిగా తీసుకెళ్ళారంటే ఒక నాటకశాల అనే దాంట్లో పడేశారు, అరెస్ట్ చేసి అందులో వేశారు. అందులో కూడా నేను ఉంటాడు. ఎవరో, ఈయన పేరేంటి? అరిస్టార్కు. అపోస్తుల కార్యాలు 19:29 తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 29. 19:29. ఆ పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయు అరిస్టార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. ఇక్కడ ఎవరున్నారు? గాయు అరిస్టార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో వేశారు. అంటే ఇక్కడ పౌలు గారితో పాటు ఉన్నటువంటి, అంటే కష్టాన్ని అనుభవించకుండా వాటిలో ఎవరన్నా ఈయన పేరేంటి? అరిస్టార్కు. పౌలు గారిని అక్కడ నాటకశాలలో వేశారు పట్టుకొని, ఈయన కూడా వేశారు. అంటే నమ్మకం విషయంలో ఈయన పౌలు గారు తోటి సేవకుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకుల లిస్టులో ఈయన పేరు కూడా ప్రస్తావనలోకి వచ్చింది. ఇంకొక ఆయన ఉన్నారండి, దేమ. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చు. కొలసీ 4:14. లోకానుప్రియుడైన వైద్యుడు దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. దేమ ఏం చెప్తున్నాడు? దేమ వందనాలు చెప్తున్నాడు. సరే, ఫిలోమోనుకు రాసిన పత్రిక చివరి వచనం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 23 అండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:23. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీనైన ఎపఫ్రా, నా జతపనివారైన మార్కు, అరిస్టార్కు, దేమ. ఇక్కడ కూడా ఎవరున్నారు పనివారి లిస్టులో? దేమ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ దేమ వందనాలు చెప్తున్నాడు, మంచోడే. ఎవరి పనిలో ఉన్నాడు? పౌలు సహకారిగా ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? వందనాలు చెప్తున్నాడు. ఎవరో? దేమ, మంచోడే. స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక వచనం చూద్దాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి చాలు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పౌలు గారే గుర్తు చేశారు 2వ అధ్యాయంలో. కొలసీలో ఆయనే మాట్లాడారు, ఫిలోమోను కూడా ఆయన మాట్లాడారు. ఏంటి? దేమ నాతో పాటు ఉన్నాడు, నా జతపని వాడు, వందనాలు చెప్తున్నారు మీకు అంటే ఆయన ఏంటి? అప్పుడు నమ్మకమైన పనివాడే. ఇక్కడికి వచ్చేసరికి దేమ గారు ఏమైపోయారు? లోహాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచేసి వెళ్ళిపోయాడు. ఎవరినే? పౌలు గారిని విడిచేసి వెళ్ళిపోయాడు. అంటే ఈయన మొదట్లో నమ్మకంగా ఉన్నాడు, నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తి. అర్థమవుతుందండి మీకు సంగతులు? ఎంతమంది గురించి మనం మాట్లాడాం? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడాం, మోషే గారి గురించి మనం మాట్లాడాం, పౌలు గారి గురించి మనం మాట్లాడాం, తిమోతి గారి గురించి మాట్లాడాం. తర్వాత నమ్మకంలో కొంచెం హెచ్చుతగ్గులు, గ్రాఫులు పడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది మనం మాట్లాడాం. ఒక ఆయన మొదట బానిసగా ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోయి పౌలు గారిని కలుసుకొని తిరిగి మారిపోయి మరలా నమ్మకంగా పనిచేసే పరిచారకుడిగా మంచి పేరు పొచ్చుకొని మరలా ఎక్కడికి? ఫిలోమోను దగ్గరికి వెళ్ళడానికి ఉత్తరం పట్టుకొని తుకితో వచ్చాడు. ఆయన పేరేంటి? ఒనేసిము. తర్వాత ఇంకొక ఆయన ఏంటంటే మొదట పరిచారం చేయడానికి సహాయంగా ఉంటానని చెప్పి పౌలు బర్నబాతో కలిసి వెంట వెళ్ళి మధ్యలో వదిలేసి వచ్చి మరలా బర్నబా ద్వారా కొన్ని సంగతులు నేర్చుకొని ఆయన కూడా నమ్మకంగా ఉంటానని చెప్పి చివరికి మంచి పేరు, నమ్మకమైన పేరు తెచ్చుకున్న ఇంకొక ఆయన. ఆయన పేరేంటి? మార్కు అన్నటువంటి యోహాను గారు. ఇంకొక ఆయన పౌలు గారు బంధకాల్లో ఉన్నాడు, పెద్ద అలజడి రేగింది ఎఫెసు పట్టణంలో. అక్కడ పౌలు గారితో పాటు ఆ కష్టంలో కూడా ఆయన తోడుగా ఉన్నారు. ఆయన ఎవరు? అరిస్టార్కు. ఇంకొక ఆయన ఉన్నాడు, మొదట చాలా నమ్మకంగా ఉన్నాడు, పౌలు గారితో పాటు వందనాలు చెప్తున్నానని చెప్పి వందనాలు చెప్పాడు, దొంగ వందనాలు అంటే. అప్పుడు బాగానే ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన ఏమైపోయాడు? లోహాన్ని స్నేహించి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరు? దేమ. అంటే నమ్మకమైన పని వాళ్ళ విషయంలో ఇలా ఉన్నారు కొంతమంది, నిరంతరం నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు మోషే అంతటి నాయకుడు ఉంటాడా? మనం ఇప్పుడు చేస్తే కష్టం.
40 ఏళ్ళు అంత వాళ్ళ బాధలు పడ్డాడంటే మామూలైన కాదు. ఫస్ట్ ఏమన్నాడు, నాకు తలాంతి లేదు, నాకు నోటి మంది నేను రానన్నాడు. మా తలాంతి ఇచ్చింది ఎవరండి ఆయనకి? దేవుడు ఇచ్చాడు. మొదట ఆయన కుదరదు అన్నాడు, అయ్యి వంకలు చెప్పాడు. కుదరదంటే కుదరదన్నా సరే దేవుడు ఏం చేశాడు, ఎవరో ఉన్నాడుగా నీకేం కాదు నేను ఉంటా అన్నాడు. దేవుడు చెప్తాడు, నా సేవకుడైనటువంటి మోషే చనిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, నూను కుమారుడు మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ. ఆయన ఏంటి, నేను మోషే గారి దగ్గర రికమెండేషన్ ఉంది, నేను మోషే తర్వాత అంత మోషే ఉన్నది, ఆయన గర్వంగానే ఫీల్ అయ్యాడా? ఎవరో యెహోషువ గారు ఫీల్ అయ్యాడా? అవలా. ఆ యెహోషువ గారికి కూడా ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. మోషేకి నేను ఎలా చేశానో నీకు కూడా అలాగే చేస్తా. నువ్వు కుడి నుంచి నువ్వు ఉన్న దాంట్లోనే ఉండు, కుడికి అడగని తొలగొద్దు. మోషేకి ఎలాగ తోడుకున్నానో నీకు అలాగే నేను ఏర్పరచుకున్నాను అని చెప్పి మాట్లాడారు ప్రభు దేవుడు, తండ్రి అయిన దేవుడు. నేను గొప్ప చేస్తా అంటాడు, ఖచ్చితంగా ఆయన గొప్ప చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? నమ్మకం. ఎవరి మీద? యెహోషువ గారి మీద నమ్మకం. అపోస్తులు మన సంఖ్యాకాండం 13వ అధ్యాయం చూస్తే బేగులు చూడటానికి వెళ్ళిన లిస్టులో ఉంటాడు ఆయన. ఎవరో? యెహోషువ గారు. 10 మంది చట్ట సమాచారం తీసుకొస్తారు. యెహోషువ, కాలేబు గారు మాత్రమే అంత సమాచారం తీసుకొస్తారు. మనం అమాలేకులను ఎదిరియలేమా అంటే నమ్మకం. దేవుడు నమ్మకమైన దేవుడు అనేటువంటి వీళ్ళు నమ్మారు. ఆ నమ్మకత్వం వీళ్ళు చేత పట్టుకున్నారు, నిలిచారు, చరిత్రలో నిలిచిపోయారు. ఎవరో? మోషే తర్వాత యెహోషువ కూడా నమ్మకమైనటువంటి గొప్ప నాయకుడు, స్థిరంగా ఉన్నాడు. చనిపోయేటప్పుడు కూడా అదే మాటలు చెప్పారు, 23వ అధ్యాయం మనం చదివితే. సో వీళ్ళందరిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు ఎలాగ నమ్మదగిన వాడు, దేవుని పని చేసేవాళ్ళు లేకపోతే దేవుని కుమారుగా పిలవబడిన వాళ్ళు స్త్రీలే కానీ అందరం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మనకంటే ముందు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు మనం వాళ్ళ గ్రంథంలో మనం చూసాం. అయితే చివరికి ఒక ప్రశ్న, అసలు ఎందుకు నమ్మకంగా ఉండాలండి? మనం నమ్మకంగా ఎందుకు ఉండాలి? ఏమన్నా ఉందా? ఇప్పుడు మనం ఎంత చదివాం కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం అయిపోయింది. ఒక్క వచనం మీద అది ముగిచేస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21 చదవండి. 25, 21. అతని యజమానుడా, యజమానుడు అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటువి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాల్పొందు. చాలు. యజమానుడు ఎవరో? ఎప్పుడు యజమానుడు ఎవరో? దేవుడే మనకి యజమానుడు. మనం సేవకులం, పనివారం. మనం ఎవరో? పనివారం, సేవకులం, ఆయన ప్రజలు. యజమానుడు ఎవరో? దేవుడు. దేవుని యొక్క సంతోషం మనం పాలు పంచుకోవడానికి ఆయన మనకి అర్హత ఇస్తున్నాడు. అంతకుముందు అర్హత ఉందా? లేదు. నువ్వు నమ్మకంగా ఉండి పనిచేస్తే ఆ అర్హత పొందుకుంటావు. నువ్వు కొంచెంలో నమ్మకం ఉండు, నువ్వు ఎక్కువలో నమ్మకంగా ఉండు. బల నమ్మకమైనటువంటి మంచి దర్శనం. ఎంత బాగుందా మాట? బాగుందా? చదివితే బాగుంది, అలవర్చుకుంటే ఇంకా బాగుంది. అయితే ఈ నమ్మకం ఎప్పుడు దాకా ఉండాలి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం అయిపోయింది. దాకా వచ్చి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీకు క్షమించాలన్నా కొంచెం సమయం ఎక్కువ తీసుకుని ఉండొచ్చు నేను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి నమ్మకంగా? ఇప్పుడు మనం చూసిన మొదటి లిస్టులో ఉన్న వాళ్ళు మోషే వీళ్ళందరూ ఎలా ఉన్నారు? అప్పటి వరకు ఉన్నారు. అబ్రహాము, మోషే వీళ్ళందరూ, యెహోషువ నమ్మకంగా ఎప్పటి వరకు యేసుక్రీస్తు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఏదో నేను బాప్తిసం తీసుకున్న మొదటి 4 వారాలు 3 వారాలు లేకపోతే 1 సంవత్సరం బాగుంటానండి నమ్మకంగా, తర్వాత నేను ఉండండి అంటే ఏమి రాదు. అక్కడే ఉంది, నమ్మకంగా ఉండు, నేను నీకు అది ప్రతిఫలం, అది బహుమానం, అది కోల్పోతాం. కాబట్టి దేవుడు ఎలాగా నమ్మకమైన వాడు, దేవుని ప్రజలుగా మనం కూడా నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకం మరణం వరకు కలిగి ఉండాలి. ఆ నమ్మకం వల్ల మనం ఏం పొందుకుంటామంటే నిత్యజీవం పొందుకుంటాము, జీవకిరీటం పొందుకుంటాము, దేవుని యొక్క సంతోషంలో పాలు పొందుకుంటాము. కాబట్టి మనందరం కూడా ఈ లేఖనాల ద్వారా, ఈ వాక్యభాగాల ద్వారా మనల్ని మనం హెచ్చరించుకుంటూ దేవుని పనిలో, పరిచర్యలో నమ్మకమైన వారుగా ఉంటూ మనకున్నటువంటి తలాంతులను వాడుతూ ఇంకా అభివృద్ధి చేసుకునేటువంటి దిశ మనం వృద్ధి చెందాలని చెప్పి మనం చేస్తూ నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ చక్కటి ఉపదేశం నాకు బోధించడానికి సంబంధించినటువంటి సోదరులకు, సంఘానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.